హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి తీపి కబురు విడుదల. ఏంటంటే పాత జీవోలన్నీ కూడా రద్దు, కొత్త జీవో విడుదల. మరి ఈ యొక్క కొత్త జీవోలో ఉన్నటువంటి సారాంశం ఏంటి? పాత జీవోలు ఎందుకు రద్దయ్యాయి? అలాగే పెన్షనర్లకి ఏమి శుభవార్త ఇందులో అనేది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రిటైర్డ్ ఉద్యోగులకి శుభవార్త. సకాలంలో పెన్షన్ మరియు గ్రాట్యుటీ చెల్లింపులకు కొత్త మార్గదర్శకాలు. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ మరియు గ్రాట్యుటీ చెల్లింపుల విషయంలో ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలతో కూడినటువంటి కొత్త జీవోనైతే జారీ చేసింది. ఇది రిటైర్డ్ ఉద్యోగులకు నిజంగా ఒక తీపి కబురనే చెప్పాలి. మరి ఈ కొత్త జీవోలోని పూర్తి వివరాలు ఒకవేళ అయినా కూడా ఈ యొక్క బెనిఫిట్స్ ఇవ్వడంలో జాప్యం జరిగితే వడ్డీ చెల్లింపులు ఏ విధంగా ఉంటాయి? ఒకవేళ బాధ్యులైన వారిపైన చర్యలేమైనా తీసుకుంటారా? మరియు ఇతర ముఖ్యమైన అంశాలను ఇప్పుడు మనం విశ్లేషిద్దాము. కొత్త జీవో, కీలక నిర్ణయాలు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక నిర్ణయం ద్వారా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను సకాలంలో పరిష్కరించాలని లక్ష్యంగా అయితే పెట్టుకొని ఈ జీవో జారీ చేయడం జరిగింది. మరి ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వ పరంగా అన్ని రకాల చెల్లింపులు సకాలంలో జరిగేలాగా ఈ జీవో జారీ చేయబడింది. దీని ద్వారా గతంలో జారీ చేసిన అన్ని ఉత్తర్వులు కూడా రద్దు చేయబడ్డాయి. ఒకవేళ జాప్యం జరిగితే వడ్డీ చెల్లింపులు మరియు క్రమశిక్షణ చర్యలు ఏ విధంగా ఉంటాయంటే, ముఖ్యంగా ముందుగా వడ్డీ చెల్లింపుల విషయానికొస్తే, ఒకవేళ పెన్షన్ లేదా గ్రాట్యుటీ చెల్లింపులు అంటే ఒక వ్యక్తి రిటైర్ అయినప్పుడు పెన్షన్, గ్రాట్యుటీ ఇంకా రావాల్సిన కమ్యూటేషన్ అమౌంట్ అయితేనేమి, ఈ యొక్క అమౌంట్స్ అన్నీ వస్తాయన్నమాట. వీటిలో జాప్యం జరిగితే అందుకు బాధ్యులైన వారికి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్‌కి వర్తించే వడ్డీ రేటుతోనే గ్రాట్యుటీ బకాయిలపై కూడా వడ్డీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి ఈ జీవో ద్వారా. ఈ వడ్డీ చెల్లింపును సంబంధిత పరిపాలనా విభాగ అధి ఆర్థిక శాఖ అనుమతితో మాత్రమే మంజూరు చేయబడుతుంది. అంటే మనకు 100% సెక్యూర్‌గా అంటే ఈ వడ్డీ అనేది వస్తుంది. ఒకవేళ జాప్యం జరిగితే పరిపాలనా కారణాల వల్ల మాత్రమండి. ఇక రెండవది క్రమశిక్షణ చర్యలు ఏమైనా ఉంటాయా అంటే, చెల్లింపులో జాప్యానికి గల బాధ్యులైన ఉద్యోగులపై అంటే కావాల్సికే ఫైల్ లేట్ చేస్తూ ఉంటే వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో, వడ్డీ వస్తుంది పెన్షనర్‌కి. ఆలస్యమైనందుకు గాను ఆ యొక్క ఆఫీసర్ అధికారికి క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోబడతాయన్నమాట. ఇక వడ్డీ చెల్లింపు ప్రత్యేక సందర్భాల్లో ఏ ఏ విధంగా ఉంటుంది చూద్దాము. ఒకవేళ పరిపాలనా లోపం వల్ల జాప్యం జరిగితే, సో, ఈ యొక్క పెన్షనర్‌కి ఏదైతే అంటే రిటైర్మెంట్ టైంలో ఏదైతే గ్రాట్యుటీ పెన్షన్ ఉంటాయో, ఇవి గనక వీటి జాప్యం పరిపాలనా లోపం వల్ల లేదా సంబంధిత ఉద్యోగి నియంత్రణకు మించిన కారణాల వల్ల ఉంటేనే ఎటువంటి షరతులు లేకుండా వడ్డీ అనేది డైరెక్ట్‌గా చెల్లిస్తారు. సో, ఇక్కడ ఆహ్, ఎవరైతే అధికారి ఉంటారో ఆయన తప్పు కూడా ఉండకూడదు. కేవలం పరిపాలన సంబంధించినటువంటి కారణాల వల్ల మాత్రమే ఎటువంటి షరతులు లేకుండా వడ్డీ చెల్లిస్తారు. ఇక న్యాయపరమైన లేదా క్రమశిక్షణ చర్యలుతో కూడినటువంటి వడ్డీ చెల్లింపు. అంటే క్రమశిక్షణ లేదా న్యాయపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్న చోట, ఆ చర్యలు ముగిసి తుది ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుండి మాత్రమే వడ్డీ అనేది వర్తిస్తుంది. ఎవరికైనా ఉద్యోగికి క్రమశిక్షణ చర్యలు ఉన్నాయంటే, అతనికి ఆ క్రమశిక్షణ చర్యలు ముగిసే వరకు అంటే రిటైర్మెంట్ సమయానికి కూడా ఆ క్రమశిక్షణ చర్యలు అనేవి ఇంకా కొనసాగుతూ ఉన్నట్లయితే, ఆ యొక్క క్రమశిక్షణ చర్యలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం వరకు ఎటువంటి వడ్డీ చెల్లించరు. ఒకవేళ పెన్షన్ మరియు గ్రాట్యుటీ మంజూరులో ఆలస్యమైనా సరే. కానీ క్రమశిక్షణ చర్యలు ముగిసిన మరుసటి రోజు నుంచే ఒకవేళ వడ్డీ కానీ, పెన్షన్ గ్రాట్యుటీ కానీ జాప్యమైతే ఆ తర్వాతి రోజు నుంచి మాత్రం వడ్డీ అనేది చెల్లిస్తారనమాట. పెన్షన్ పత్రాల తయారీలో లో సవరణలు సకాలంలో పరిష్కారాల కోసం. సో, పెన్షన్ పత్రాల తయారీలో సవరణలైతే చేశారండి ఈసారి. ఎందుకంటే, సకాలంలో పరిష్కారం జరగాలని జెప్పి. మరి సకాలంలో పెన్షన్ మరియు గ్రాట్యుటీ చెల్లింపులు జరిగేలాగా చూడటానికి ప్రభుత్వం పెన్షన్ పత్రాల తయారీ ప్రక్రియలో స్పష్టమైన మార్గదర్శకాలనైతే ఇచ్చింది. ముఖ్యంగా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. పదవీ విరమణ చేయాల్సిన తేదీకి 18 నెలలు ముందుగానే
పెన్షన్ దరఖాస్తు ఫామ్‌ను కార్యాలయాధిపతికి పంపించాలి. అలాగే ఉద్యోగి సూచనలు 2 సూచనలు 2 నెలలలోపు ఫార్మ్స్ సమర్పించాలని ఉద్యోగి ఆల్రెడీ సూచనలైతే ఇవ్వాలి. ఇక మూడోది సకాలంలో సమర్పణ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అందుకున్న తేదీ నుండి 2 నెలల వ్యవధిలోపు సక్రమంగా నింపిన ఫామ్‌లను సమర్పించాలి. నాలుగోది సర్వీస్ రికార్డుల ధృవీకరణ. సంబంధిత కార్యాలయ అధిపతి సర్వీస్ వివరాలను సర్వీస్ రిజిస్టర్‌లో సక్రమంగా నమోదు చేయబడి, ప్రతి సంవత్సరం డీడీఓ చేత ధృవీకరించే తేదీ వరకు అప్‌డేట్‌గా ఉండబడేలాగా నిర్ధారించుకోవాలి. ఇక ఐదోది పెన్షన్ పత్రాల తయారీ. ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేయాల్సిన తేదీకి 6 నెలల ముందుగానే మునుపటి 12 నెలల సర్వీస్ వివరాలు, బకాయిల స్థానంలో మొదలైన వాటిని ధృవీకరించిన తర్వాత ఫ్యామిలీ లేదా సర్వీస్ పెన్షన్ అలాగే పెన్షన్ లేదా గ్రాట్యుటీని అంచనా వేయడానికి పత్రాల తయారీ పనిని ప్రతి విభాగాధిపతి లేదా కార్యాలయ అధిపతి చేపట్టాల్సి ఉంటుంది. ఇది వారి బాధ్యత. ఇక ఆరోది బకాయిల అంచనా. నాన్ గెజిట్ అధికారుల విషయంలో అయితే కార్యాలయ అధిపతి 2 సంవత్సరాల ముందే బకాయిల అంచనా వేయాల్సి ఉంటుంది. అదే గెజిటెడ్ అధికారి రిటైర్ కాబోతున్నారంటే అతనికి 2 సంవత్సరాల ముందే అతని విషయంలో ఈ యొక్క ఈ మేరకు బకాయిల అంచనా అనేది విభాగాధిపతి చేయాల్సి ఉంటుంది. సో, వీరిద్దరూ కూడా ప్రభుత్వ పదవీ విరమణకు చెల్లించాల్సిన బకాయిలను సరిగ్గా అంచనా వేయడానికి బాధ్యత వహిస్తారు. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ తేదీకి 2 సంవత్సరాల ముందు బకాయిలను అంచనా వేయటానికి చర్యలు తీసుకోవాలి. ఇకపోతే ఆచూకీ తెలియని ఉద్యోగుల విషయంలో అయితే, ఆచూకీ తెలియని ఉద్యోగుల విషయంలో పెన్షన్ మరియు ఇతర పదవీ విరమణ ప్రయోజనాల మంజూరు కోసం అనుసరించాల్సిన చారిత్రాత్మక విధానం పొందుపరచబడింది. పెన్షన్‌లో కొంత భాగాన్ని మాత్రమే నిలిపివేయాలి లేదా ఉపసంహరించుకోవాలనే నిర్ధారణకు వచ్చిన సందర్భంలో పదవీ విరమణ గ్రాట్యుటీపై తుది ఉత్తర్వుల ప్రభావం చూపకపోతే అర్హత కలిగిన పదవీ విరమణ గ్రాట్యుటీలో 80% వరకు కూడా విడుదల చేయవచ్చు. ఇక తాత్కాలిక పెన్షన్‌ను పదవీ విరమణ చేసిన తేదీ నుండి ఉద్యోగిపై పెండింగ్‌లో ఉన్న డిపార్ట్‌మెంట్ లేదా న్యాయపరమైన చర్యలు ముగిసిన తర్వాత సమర్థ అధికారి తుది ఉత్తర్వులు జారీ చేసిన తేదీ వరకు కూడా చెల్లిస్తారు తాత్కాలిక పెన్షన్. తాత్కాలిక పెన్షన్ సాధారణంగా పెన్షన్ కంటే సాధారణ నార్మల్ పెన్షన్‌లో 75% కంటే తక్కువ ఉండకూడదు. అలా చూసుకోవాలి. ఇక విదేశీ సర్వీస్ నిబంధనలు లేదా షరతులపై సేవలను పొందిన ఉద్యోగులకు సంబంధిత రుణాలు తీసుకునే సంస్థల బాధ్యత అటువంటి చెల్లింపులపై ఉన్నప్పుడు రుణాలు తీసుకునే సంస్థలు పెన్షన్ సహకారాన్ని చెల్లించకపోవటం వల్ల పదవీ విరమణ చేసే ఉద్యోగి పెన్షన్ క్లెయిమ్ పరిష్కారంలో ఆలస్యం జరగదు. సకాలంలో పెన్షన్‌ను క్లెయిమ్ చేయడం రుణ శాఖ బాధ్యత. ఇక పెన్షన్ పత్రాలు ఎక్కడ సమర్పించాలి? అంటే రాష్ట్ర ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనాలను మంజూరు చేయడానికి పెన్షన్ పత్రాలను అకౌంటెంట్ జనరల్ ఏజీ ఆఫీస్‌కైతే పంపించాలి. అదే క్లాస్ 4 మరియు ఇతర తక్కువ జీతం పొందే ఉద్యోగులైతే అంటే ఈ యొక్క కేటగిరీలోకి పోలీస్ కానిస్టేబుల్ అయితేనేమి, హెడ్ కానిస్టేబుల్ అయితేనేమి, ఎక్స్‌చేంజ్ కానిస్టేబుల్ అయితేనేమి, ఫారెస్ట్ గార్డ్‌లు అయితేనేమి వీరికి సంబంధించి పెన్షన్ మంజూరు అధికారి ప్రతి జిల్లాలోని రాష్ట్ర ఆడిట్ అధికారులకైతే ఉంటుంది. ఇక ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ గెస్ట్ హౌస్‌లోని క్లాస్ 4 ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ ప్రయోజనాలకు ఏపీ భవన్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ బాధ్యత వహిస్తారు. గతంలో వడ్డీ రేట్లు ఎలా ఉండేవి? అంటే గతంలో ప్రభుత్వం మార్గదర్శకాల ఆధారంగా ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. సో, పరిపాలన కారణాల వల్ల ఏమైనా జాప్యం, రిటైర్మెంట్ గ్రాట్యుటీ చెల్లింపులు ఆలస్యమైతే వడ్డీ కూడా అనుమతించబడింది. గ్రాట్యుటీ ముగిసిన తర్వాత 3 నెలలకు మించి కాలానికైతే సంవత్సరానికి పర్ యానమ్ 7% ఇంట్రెస్ట్‌తో రీపేమెంట్ చేయాలి. అదే ఒక సంవత్సరం పైబడితే 7% కాస్త 10% చొప్పున గ్రాట్యుటీ గడువు ముగిసిన తేదీ నుంచి వాస్తవానికి చెల్లింపైతే చేసి నెల ముందు చివరి వరకైతే చెల్లించారు గతంలో. కానీ 2006లో వడ్డీ రేట్లు తగ్గాయి. సగానికి సగం తగ్గిపోయినాయి. గ్రాట్యుటీ చెల్లించాల్సిన గడువు ముగిసిన తర్వాత ఆహ్, చేసినటువంటి చెల్లింపు చేసిన నెలకు ముందు నెల చివరి వరకు కూడా చెల్లించాల్సిన 3 నెలల మించి సంవత్సరానికి 4.5% అంటే సగానికి తగ్గిందనమాట. ఆ తర్వాత సంవత్సరానికి 5% వడ్డీ. సో, అక్కడ 10% ఇస్తే ఇక్కడ 5% ఇచ్చారు. 2006 తర్వాత ఈ రేట్లను తగ్గించి అనుమతించడం జరిగింది. ఈ విధంగా పెన్షన్ చెల్లింపులు, గ్రాట్యుటీ చెల్లింపులు ఆలస్యమైనట్లయితే వడ్డీతో సహా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది రిటైర్ ఉద్యోగుల హక్కులను కాపాడటంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఈ సమాచారం పెన్షనర్లకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ జీవో వల్ల ఖచ్చితంగా
పెన్షనర్లకు ఉపయోగం ఉంటుందనైతే ఆశిస్తున్నాము. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.